హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. ఈరోజు వచ్చేసి నేను ఒక బ్లాగ్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ. ఇప్పుడు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బాండీ పెట్టి బాండీలో ఆల్రెడీ ఆనియన్స్ వేసేసాను. అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా ఆనియన్స్ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ ఇప్పుడు బాండీలోకి వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కనుక తర్వాత ఇలా బీరకాయలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి, చిన్న మంట పైన మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కర్రీకి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను 1/2 kg బీరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసి కలుపుకోవడం వలన తొందరగా మగ్గుతాయి. ఏ కూరగాయలైనా సరే సిమ్లో పెట్టి ఇలా సాల్ట్ వేసి మగ్గించుకుంటే మంచిగా మగ్గుతాయి. కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. సాల్ట్ వేసి మగ్గించాం కదా, అలాగే కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా ఈ పసుపు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీనిపైన మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. ఇప్పుడు కర్రీ బాగా ఉడికింది. ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం వేయాలి కదా. ఎండుమిర్చి వేయకుండా ఇలా పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి ముద్ద, అలాగే టమాటా, ఇది మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత రెడ్ కారానికి బదులు ఇది వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బీరకాయలోకి వేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఏ మసాలా లేకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా కర్రీని ఒక 5 minutes ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. యమ్మీ బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను జొన్న రొట్టె చేసుకొని తింటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా రెడీ చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.